హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆమ్లెట్ మ్యాగీ చేశానండి. ఇలా మనం చేసి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. కొంచెం స్పెషల్గా కొంచెం వెరైటీగా చేశానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను, తప్పకుండా చూసేయండి. నేను ఒక గిన్నె పెట్టేసుకొని క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోండి. మీరు ఎంత తీసుకుంటారో అంత దాని క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోండి. నేనైతే ఒక 4 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మ్యాగీని వేసుకుంటున్నాను. మ్యాగీని వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. వాటర్లో మనం ముందుగానే కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి ఏంటంటే పొడి పొడిగా ఉంటుందన్నమాట. మ్యాగీ ఎక్కడ అంటుకోకుండా ఉంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం కుక్ అయిన తర్వాత దీన్ని ఒక స్టైనర్ సహాయంతో ఒక గిన్నెలోకి వడకట్టేసుకుందామండి. ఇది అంతా వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇలా వేడి నీళ్ళు తీసేసిన తర్వాత వెంటనే మనం ఇలాగ చల్లటి నీళ్ళు వేసేసుకోవాలండి. ఇలా కూల్ వాటర్ అంటే నార్మల్ కూల్ వాటర్ ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మ్యాగీ అనేది అంటుకోకుండా ఉంటుంది, పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత వేరే కడాయి పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక 4 టమాటా ముక్కలు అండి ఇలా వేసేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆమ్లెట్ని అండి, ఎగ్ని ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ని ఇలా బీట్ చేసి వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం సాల్ట్ అండి, టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే మీ టేస్ట్కి తగినంతగా కారం అండి లైట్గా వేసుకోండి, మరీ వేసుకోవద్దు. ఇక్కడ మాత్రం ఒక మిస్టేక్ జరిగిందండి. మిస్టేక్ అంటే ఏం లేదండి, నేను ఆమ్లెట్ని ఇలాగే తీసేద్దాం అనుకున్నాను, అది కానీ 2 పార్ట్స్గా విడిపోయిందండి. నేను ఇలాగే ఆమ్లెట్ మ్యాగీ పైన వేద్దాం అనేది నా ప్లాన్ అనమాట. కానీ ఇదేంటంటే ఇలా తీస్తున్నప్పుడు విరిగిపోయింది. ఇంకా దాన్ని వదలకుండా నేను అలాగే కట్ చేసుకున్నాను అనమాట. ఇలా తిప్పేసి ఇలా కట్ చేసేసుకున్నాను. ఒక 4 ముక్కలుగా 4 పీసెస్గా నేను కట్ చేసేసి మ్యాగీ పైన వేసేసాను అనమాట. ఇలా కట్ చేసుకున్నానండి. ఇంకేం చేస్తాం, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది, భలే ఉంటుందండి. కానీ ఇంకా నేను మళ్ళీ వేరే ఎందుకని చెప్పేసి నేను ఇదే ఆమ్లెట్తోనే చేసి చూపిస్తున్నాను. ఇలా కూడా అంటే సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే నేను ఆమ్లెట్ లాగా వేసిద్దాం అనుకున్నాను. అదేంటంటే 2 పార్ట్స్గా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇదే ఆయిల్లోనూ మనం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసేసుకొని ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే సాల్ట్ అండి, మీ టేస్ట్కి తగినంత సాల్ట్. ఆల్రెడీ మనం కొంచెం ఆమ్లెట్ పైన వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మ్యాగీలోకి వేసుకుంటున్నాము. అలాగే టేస్ట్కి తగినంత కారం అండి, ఇలా వేసేసుకొని ఇదంతా కలిపేసుకోండి. ఆ తర్వాత మనం మ్యాగీ ఉడకపెట్టుకున్నాం కదండి, మ్యాగీ ఫస్ట్ మనం పెట్టేసుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఒకవేళ లేదనుకుంటే నార్మల్ వాటర్ అయినా వేసేసుకోవచ్చు. ఇలా కొంచెం మనం కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాము. చూపిస్తాను చూడండి. ఇలా వాటర్ వేసేసుకున్నానండి నేను. కొంచెం వేసుకోండి, అంటే ఒక టీ గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న మ్యాగీని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని దీనంతా మనము కలిపేసుకోవాలి. ఇప్పుడు మ్యాగీ మసాలా ఉంటుంది కదా, మ్యాగీ మసాలా కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసేసుకోండి. అంటే మనకి ఒక మ్యాగీకి వచ్చేసి ఒక ప్యాకెట్ ఇస్తాడు కదా, నేనైతే 3, 4 వేసుకున్నాను. కాబట్టి నేను 4 ప్యాకెట్స్ వేసుకున్నానండి మసాలా. ఇందులో మ్యాగీ మసాలానే దీనికి టేస్ట్ అనమాట. ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఈ పైనుంచి మనం ఈ ఆమ్లెట్ వేసుకోవాలన్నమాట. ఇది మనకి ఏంటంటే ఇలా విరిగిపోయి ఇలా ముక్కలుగా ఒక 4 పీసెస్ లాగా నేను కట్ చేసి వేసి చూపిస్తున్నాను. అసలైతే ఒకవేళ మీకు అట్లా ఆమ్లెట్ వచ్చి ఉంటే మాత్రం, ఫుల్ ఆమ్లెట్ వస్తే మాత్రం ఇలా ఆమ్లెట్ మొత్తం వేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఏ పీస్కి ఆ పీస్ చాలా బాగుంటుంది. అలా అయితే ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు. అలా కట్ చేసి ఇస్తే బాగా ఇష్టంగా తింటారనమాట. ఇలా కట్ చేసుకొని ఇలా మనం ఆమ్లెట్కి ఇట్లా మ్యాగీ పెట్టేసుకొని తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.